ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇటుకలు తయారు చేయడం తెలియని వీళ్లతో సాధ్యం కాదనిపిస్తుంది. రే సురేష్, అన్నిటికీ కావాల్సింది నమ్మకం రా. నమ్మకమే సగం బలం రా. అవునరా, ధర్మేష్ అన్న చెప్పేది విను. నమ్మకం అనేది ఆయుధం లాంటిదిరా. మాటలు చెప్పడం తేలికే అన్నయ్య, కానీ చేతల్లో చాలా కష్టమన్నా. కాంట్రాక్టర్ దగ్గర మాట రాకూడదు. అలా మాట వస్తే ఏమన్నా బాగుంటుందా? సురేష్, జరగదు అని 10 సార్లు అనుకో. పెళ్లివారు తలుచుకుంటే ఏ పనైనా సాధ్యమే సురేష్. సురేష్, కాన్ఫిడెంట్గా ఉండు. ఊరికే నర్వస్ ఫీల్ అవ్వకు. మేమందరం ఉన్నాం కదా. నక్లేసా? ఇప్పుడెందుకు? బావగారు, నెక్లెస్ కాదు, నర్వస్ అంటే భయం. ఓ సురేషు, భయపడితే ఏది సాధించలేవురా. నన్ను చూసావా? కొంచెం కూడా భయపడకుండా ఎలా ఉన్నానో. రే భీమేష్, ముందు మోటార్ ఆన్ చేసి నీళ్లు రెడీగా పెట్టు. సరే. కోమలి, నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, గుర్తుంచుకో. బావగారు, అలా చూస్తూ కూర్చోవటం ఎలా కుదురుతుంది? మనిషి పనిచేయటం కూడా మంచిదే బావగారు. సుఖప్రసవం జరుగుతుంది అంటారు కదా. యాండి, నేను చూసుకుంటానులేండి. చూస్తానంటావేంటి? పని చేయడానికే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చూస్తూ కూర్చుంటే ఎలా? యాండి, నేను చూసుకుంటాను అన్నది కోమల్ని. ఓహో, కోమలిని చూసుకుంటానంటున్నావా? సర్లే, పని మొదలు పెడదామా? జయం మనదే, జయం మనదే, విజయం. రేయ్, ఇలా అరుస్తూ కూర్చుంటే విజయం ఎలా వస్తుందిరా? ధర్మేషు, మోటార్ ఆన్ చేశాను. ఇటుకలు తయారు చేయడానికి మట్టిని కలుపుదాం రండి. అన్నా, నాకెందుకో. సురేష్, నువ్వేం మాట్లాడుకో. సురేష్, 1,00,000 ఇటుకలు చేస్తున్నాం. కాంట్రాక్టర్కి డెలివరీ ఇస్తున్నాం, అంతే. వదినా, ఇటుకలు తయారు చేయడం మీరనుకున్నంత ఈజీ కాదు. మీరు అర్థం చేసుకోండి. రేయ్, కాశీకి వెళ్లిన మన తాతను తలుచుకుని పని ప్రారంభిస్తే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. ఇడ్లీ తయారు చేయాలంటే పిండి రుబ్బుతాం. అదే ఇటుకలు తయారు చేయాలంటే మట్టిని కలుపుతాము. అక్కడ ఇడ్లీని తీస్తాం, ఇక్కడ ఇటుకలు కోస్తాము. ఇడ్లీని ఇడ్లీ పాత్రలో ఉంచుతాం, ఇటుకల్ని ఇటుకల బట్టీలో ఉంచుతాం, కాల్చుతాం. అంతే. కళ్ళు మూసి తెరిచేలోపు 1,00,000 ఇటుకలు తయారు. ఇంతేనా? బాగా అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. సరే, వెళ్ళి ఇడ్లీలు పని చూద్దామా? చిచి, ఇటుకలు పని చూద్దాం. పదండి. ఆ బిందె తీసుకురా. తెస్తున్నా. అక్క, నీకు మటన్ బిర్యానీ ఇచ్చి డబ్బులు తెమ్మన్నారు ఓనర్ గారు. సర్లే, పార్సిల్ తెచ్చావుగా, వెళ్ళు. మరి డబ్బులు? తర్వాత డబ్బులిచ్చి పంపిస్తానని మీ ఓనర్తో చెప్పు. పాత బాకీ కూడా తీసుకురమ్మన్నారు. షాప్ ఇక్కడే ఉంటుంది కదా, నేనేమైనా పారిపోతానా? ఇస్తాలే గాని నువ్వు వెళ్ళు. ఎప్పటికప్పుడు తర్వాత ఇస్తా అంటూనే ఉన్నావు. ఓనర్ నన్ను తిడుతున్నాడక్క. సర్లే, ఇస్తానులే గాని నువ్వు వెళ్ళు. ఎప్పుడు ఇస్తావో ఏంటో, బిర్యానీ మాత్రం బాగా తింటావు. బావా, మటన్ బిర్యానీ వాసన అదిరిపోయింది. త్వరగా రా, వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. నో, ఐ డోంట్ వాంట్ ఫుడ్. వై బావా? నో ఫుడ్. ఏమైంది బావా? రాత్రి కూడా నువ్వు సరిగ్గా తినలేదు. భీమేష్ బావు గారి చేతి వంట తిని నా నాలుక చచ్చుపడిపోయింది. త్వరగా రా బావా, మటన్ బిర్యానీని ఒక పట్టు పడదాం. నో, ఐ నాట్ కమ్. నాకు ఆకలిగా లేదు. యు ఈట్. అబద్ధం చెప్పకు బావా, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావని నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. చేతులు కడుక్కొనిరా. త్వరగా రా బావా.
బావా ఇప్పుడు నువ్వు బిర్యానీ తినకపోతే నీ పాసులు కూడా నేనే తినేస్తాను. తర్వాత నీ ఇష్టం. ఓకే, యు ఈట్. ఐ డోంట్ వాంట్. ఏమైంది బావా నీకు? ఐ వాంట్ టు గో ఇటుకల బట్టి. ఐ వాంట్ టు వర్క్ విత్ మై బ్రదర్స్. అదా మ్యాటర్. ఆ మట్టి పిసికి పని నీకెందుకు బావా? ముందు తిను. సారీ, ఐ డోంట్ వాంట్. యు ఈట్. బావా నా మాట కాదని ఇటుకల బట్టికి వెళ్ళావో తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? రూమ్లోకి రానివ్వను. నువ్వు బయట పడుకోవాల్సి వస్తుంది. నో డిలీటింగ్ ఆసనం. ఆలోచించుకో. అమ్మయ్యా, కడుపు నిండింది. సూపర్ టేస్ట్. బావా, సవేష్ బావా, సవేష్ బావా, నా మాట కాదని వెళ్ళావు కదా, చెప్తా నీ సంగతి. బిర్యానీ సూపర్. నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవడం ఎందుకు? ఇది కూడా తినేస్తాను. ఇటుకల బట్టీలోనే కడుపు మార్చుకుని ఏడువు. రే భీమేష్, బాగా దాహంగా ఉందిరా, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే ధర్మేశనా. రవి, మంచినీళ్ళు లేవేంటి? ఏంటి మంచినీళ్ళు లేవా? ఇప్పుడేగా తీసుకొచ్చాను. మరి లేవేంటి? అప్పుడే అయిపోయాయా? పని చేయడానికి వచ్చారా, నీళ్లు తాగడానికి వచ్చారా? బావగారు, దాహం వేస్తోంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? నాకు కూడా దాహం వేస్తోంది. రవి, మోటార్ ఆన్ చేసి మంచినీళ్ళు తీసుకురా. కరెంట్ లేదు. ఇంకో 2 గంటలు పడుతుందంట కరెంట్ రావడానికి. 2 అవర్సా? 2 అవర్స్ కాదమ్మా, 2 గంటలు పడుతుందంట. బావగారు, అప్పటి వరకు నీళ్లు తాగకుండా ఉండటం ఎలా? అక్క, చాలా దాహంగా ఉంది. యాండి, అప్పటి వరకు దాహంతో ఉండలేమండి. అన్నా భీమేష్ అన్నా, కాస్త మంచినీళ్ళు ఇవ్వు. వీడొకడు మనం మాట్లాడటం పూర్తయ్యాక మళ్ళీ కొత్తగా మొదలెడతాడు. అంతసేపంటే ఉండలేం బావగారు. కొంచెం అన్న మంచినీళ్ళుంటే ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ బావగారు. యాండి, ఏదో ఒక ఏర్పాటు చేయండి. రవి, నీళ్ళెక్కడ దొరుకుతాయి? మంచినీళ్ళు ఇవ్వమంటే ఏదేదో మాట్లాడుకుంటారేంటి?